హలో, వెల్కమ్ టు పిన్నితో షాపింగ్. ఈరోజు మనం ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఎలా తీసుకోవాలో చూద్దాం. అసలు టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలో కూడా చూద్దాం. రోజు షాపింగే కాకుండా డబ్బులు ఖర్చు పెట్టడమే కాకుండా మనము ఇన్వెస్ట్ కూడా చేద్దాం. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి సపోజ్ ఏ బ్యాంక్ నుంచి అయినా తీసుకోవచ్చు. మనం ఇప్పుడు హెచ్డిఎఫ్సి లైఫ్కి వెళ్దాం. hdfclife.comకి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మీరు ఏం తీసుకోవాలనుకుంటారో చూద్దాం. మనం ఈరోజు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ది క్లిక్ చేయండి. వాళ్ళు ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇచ్చుంటారు క్లియర్గా. మనము 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ చూద్దాం. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే అసలు ఎవరు తీసుకోవాలి? టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు నేను మా ఫ్యామిలీకి మెయిన్ బ్రెడ్ ఎర్నర్, అంటే నేను మా ఫ్యామిలీని పోషిస్తున్నాను అనుకోండి, నేను తీసుకోవాలి. అంటే నాకేమన్నా అయితే నా ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వడానికి టర్మ్ ఇన్సూరెన్స్ హెల్ప్ చేస్తుంది. మనకేమన్నా అయితే వాళ్ళకి డబ్బులు ఇస్తుంది. మనం ఎవరినైతే నామినీగా పెడతామో స్పౌస్ని కానీ కిడ్స్ని కానీ వాళ్ళకి డబ్బులు ఇస్తుంది. మనం ఇప్పుడు 25 yearsకి 1 crore పాలసీ తీసుకున్నాం అనుకోండి, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ. దానికి మనం మంత్లీ ఒక 700 అలా, నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. మీరు డీటెయిల్స్ ఏ బ్యాంక్ వెళ్ళినా చెప్తారు, లేదా ఇక్కడ మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చినా వాళ్ళు మీకు కాల్ చేసి చెప్తారు, లేదా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. 700 పర్ మంత్ మనము ప్రీమియం కడుతూ ఉండాలి 25 years వరకు. 25 years వరకు కడితే అప్పుడు ఈ 25 years లోపల, ఇప్పుడు నాకు 35 years అనుకోండి, నేను ఇంకో 25 years కడతాను. అంటే నాకు 60 years వచ్చేంత వరకు కడుతూ ఉంటాను. అప్పుడు మధ్యలో నాకు ఒక 15 years కట్టిన తర్వాత నాకేమన్నా అయిందనుకోండి, అప్పుడు ఆ మనీని నేను నామినీగా ఎవరిని పెడతానో, ఇప్పుడు నా హస్బెండ్ పెట్టాను అనుకోండి, తనకి వెళ్తాయి డబ్బులు. 1 crore తనకిస్తారు. ఇది ఆ టైం పీరియడ్లో జరిగితే. ఓకే, దీనికి ఇంకా అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, లైక్ రైడర్స్ ఉంటాయి. మీకు కావాలనుకుంటే అవి కూడా ఆప్ట్ చేయొచ్చు. అంటే ఏమన్నా మధ్యలో క్రిటికల్ ఇల్నెస్ వస్తే వాటికి కూడా ఇస్తారు. మీకు ఏమైనా యాక్సిడెంట్ అయ్యి ఏమన్నా కాలు చేయి బాగాలేకుండా అయిపోయి అనుకోండి, దానికి ఇస్తారు. అలా డిఫరెంట్ రైడర్స్ కూడా ఉంటాయి, వాటిని కూడా ఆప్ట్ చేయొచ్చు. మీ డీటెయిల్స్ ఇక్కడ ఇస్తే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఒక్కొక్కసారి ప్రైమరీ టెస్ట్లు కూడా ఉంటాయి. మీ బీపీ, షుగర్, టొబాకో ఏమైనా తీసుకుంటున్నారా, అలాంటి హెల్త్ చెకప్స్ చేస్తారు. మీరు ఎర్లీగా స్టార్ట్ చేశారనుకోండి, ఇప్పుడు నేను 35 yearsకి స్టార్ట్ చేస్తాను, 25 yearsకి మీరు స్టార్ట్ చేశారనుకోండి, మీకు ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు నా 25 years పే చేస్తున్నాను కదా, ఆ టైం పీరియడ్లో నాకేం కాలేదనుకోండి, అప్పుడు మనకి ఏం డబ్బులు రావు. అలా కాకుండా మీకు విత్ ప్రీమియం వచ్చేటట్టు కూడా ఉంటుంది ఆప్షను, అది కూడా చూస్ చేసుకోవచ్చు మీరు. ఇది ఉండడం వల్ల మీరు లేకపోయినా కూడా మీ ఫ్యామిలీకి మీరు ఉన్నప్పుడు ఎలా చూసుకున్నారో సేమ్గా వాళ్ళు బతకగలుగుతారు. పిల్లల ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయగలుగుతారు. స్పౌస్ ఏమన్నా తనకి ఫ్యూచర్ సెటిల్ చేసుకునే లోపల హెల్ప్ఫుల్గా ఉంటుంది మనీ. అట్లా చాలా యూస్ అవుతుంది. ప్రతి ఒక్కరూ కంపల్సరీ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి తీసుకోవాలి. ఇది మళ్ళీ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఉంటుంది. మీకు వాళ్ళని కాంటాక్ట్ చేస్తే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను అంత హై లెవెల్ బేసిక్ చెప్తున్నాను. ఓకే, ఇక్కడ ప్రీమియం క్యాలిక్యులేట్ చేయడానికి మనల్ని ఇన్పుట్ చేయమంటున్నారు. మనం ముందు దానికి వెళ్ళి చూద్దాం. మనం ఈ 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ చూద్దాం. పర్ డే 21 rupees పర్ డే కడితే సరిపోతుంది. ఇక్కడ చూడండి, టాక్ టు అవర్ అడ్వైజర్ కానీ గెట్ ఏ ఫ్రీ కోడ్ కనుకొట్టి మీరు డీటెయిల్స్ తీసుకోవచ్చు.
మళ్ళీ మీకు ఇది ఎందుకు అవసరం అంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఇప్పుడు మీకు సడన్గా ఏమన్నా అయ్యింది అనుకోండి, అప్పుడు మీరు తీసుకున్న లోన్స్, హౌస్ లోన్స్, కార్ లోన్స్ అన్నీ మీ ఫ్యామిలీ మీద బర్డెన్ అవుతుంది. అలా కాకుండా మీరు ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి, ఆ వచ్చిన 1 crore వాళ్ళు ఈ లోన్స్ అన్నీ పే చేసుకోవచ్చు. ఏమన్నా అప్పులు ఉంటే తీర్చచ్చు, అవి కూడా చేయొచ్చు. సో టర్మ్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అంతా డీటెయిల్గా ఇచ్చారు కూడా వాళ్ళు. ఎవరు తీసుకోవాలంటే చెప్పాను కదా, ఫ్యామిలీ ఉన్నవాళ్ళు, కిడ్స్ ఉన్నవాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అప్పుడే పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. ఇది అందరికీ మంచిదే. ప్రీమియం కూడా రకరకాలుగా పే చేయొచ్చు. సింగిల్ పేమెంట్లో కూడా చేసేయచ్చు. మనం ఎంత పే చేయాలనుకుంటున్నా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి చెప్తారు ఎంత చేయాలి అని సింగిల్ పేమెంట్లో 1 crore దానికి. అలాగే రెగ్యులర్గా మంత్లీ పే చేసుకోవచ్చు. స్పెసిఫిక్ పీరియడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ మన డీటెయిల్స్ ఇచ్చి ఇంకా ఫర్దర్గా వెళ్తూ ఉంటే క్యాలిక్యులేట్ చేస్తుంది అది. దీంట్లో వాళ్ళ దగ్గర రకరకాలు ఉన్నాయి. 1 crore లేదు, నాకు 1 crore సరిపోదు, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ మాది అనుకుంటే మీరు 2 crores కానీ 5 crores కానీ మీకు ఎంత కావాలనుకుంటే అందులో తీసుకోండి. మాకు 1 crore మేము కట్టలేము అనుకుంటే 50 lakhs కూడా ఉంటుంది. మీకు ఏది సూట్ అవుతుంది అనుకుంటే ఆ ప్లాన్లో జాయిన్ అవ్వండి. నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ అందరికి కూడా టర్మ్ పాలసీ ఉందా, ఉంటే ఏ బ్యాంక్ నుంచి తీసుకున్నారో కమెంట్ చేయండి. అలాగనే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా వీళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి. మనం ఫ్యూచర్లో చూద్దాము ఏమేమి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్, తర్వాత వీళ్ళ దగ్గర మంచి మంచి చూడండి, సంచయ్ ప్లస్ ఉంది, సేవింగ్స్ ప్లాన్లు. చాలామంది సంచయ్ ప్లస్ తీసుకొని ఉంటారు. తర్వాత యుఎల్ఐపి ప్లాన్స్లో ఇప్పుడు న్యూ లాంచ్ అంట సంపూర్ణ నివేష్ ప్లస్ అని. మీకు అన్ని ప్లాన్స్ డీటెయిల్స్ కావాలంటే మీరు ఎవరినైనా కాంటాక్ట్ చేస్తే వెంటనే వాళ్ళు మీకు మెయిల్ పంపిస్తారు, మీతో మాట్లాడతారు. ఇక్కడ చూడండి బై ఆన్లైన్ అని ఉంది. మనం ఆన్లైన్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, కానీ మీకు డీటెయిల్గా తెలియాలి అనుకుంటే మీరు ఒకసారి ఇన్ పర్సన్ వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వాళ్ళు ఇంటికి కూడా వస్తారు అపాయింట్మెంట్ తీసుకొని, మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలా అయినా తీసుకోవచ్చు మీరు. థ్యాంక్ యూ.